కూడా గడ్డ మీద ఉన్నారు. వారి తండ్రి ఏం చేస్తున్నాడంటే చెరువులోకి దూకి ఈత కొడుతున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ మెల్లమెల్లగా మునిగిపోసాగి కనిపించకుండా వెళ్ళిపోయాడు. అప్పటికి అది వీడియో తీస్తుంది భార్య. కళ్ళ ముందే వీడియో చూస్తుండగా భర్త చెరువులో మునిగిపోయాడు, జోక్ చేస్తున్నాడేమో అని భార్య అనుకుంది. జోక్ చేస్తున్నాడేమో, మమ్మల్ని ఆట పట్టించాలని భయపెట్టియాలన్న ఉద్దేశంతో మా భర్త ఈ విధంగా చేస్తున్నాడని ఆమె అనుకుంటుంది. అలాగే వీడియో తీస్తుంది. చూస్తుంటే ఇంకా రావట్లేదు. ఈమెలో భయం ప్రారంభమై అరవడం స్టార్ట్ అయింది, ఏడవడం స్టార్ట్ అయింది. రావట్లేదని ఈమె కూడా దూకింది, ఈమె కూడా మునిగిపోసాగింది. తర్వాత పిల్లలు కూడా అలానే పోయారంట. అందరూ కుటుంబ సమేతంగా ఆ చెరువులో పడి చనిపోయారంట. అంటే నీళ్ళ విషయంలో ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే ఎంత నష్టం జరిగిందో ఇప్పుడు మీరు ఆలోచించండి. ఒక కుటుంబమే చనిపోవలసినటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది. అదే ప్రకారంగా కరెంటు దగ్గర ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, ఏం జరుగుతుంది? సేమ్ అంతే. కరెంటు దగ్గర ఒకవేళ నిర్లక్ష్యం ఉంటే కరెంట్ షాట్తో చనిపోయిన వారు ఎంతమంది లేరండి? ఎంతోమంది ఉన్నారు. అంతకుముందు నేను ఒక వీడియో చూశాను. ఒక ఆయన రైలు ఎక్కేసి బెదిరించుకుంటూ ఏదో అంటున్నాడండి. అనుకుంటా మీరు ఏమన్నా అంటే మీరు దగ్గరకు వస్తే నేను ఈ వైర్ ముట్టుకుంటా అనేసి ఇట్లా బెదిరిస్తూ జస్ట్ ఇట్లా చెయ్యి ఎత్తాడు అంతే. అది హై వోల్టేజ్ కనుక ఇట్లా చెయ్యి ఎత్తగానే ఆ కరెంటు అతన్ని గుంజుకొని క్షణాల్లో క్షణాల్లో తగలబెట్టేసింది. చూడండి, కరెంటు దగ్గర నిర్లక్ష్యంగా ఉంటే కూడా ఎంత నష్టం కలుగుతుందో ఇప్పుడు మనకు అర్థమైంది. నీళ్ళ దగ్గర నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణం కోల్పోవలసినటువంటి పరిస్థితి కనబడింది. కరెంటు దగ్గర నిర్లక్ష్యంగా ఉంటే కూడా సేమ్ అలాంటి పరిస్థితి కనబడుతుంది. ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, ఎన్ని ప్రమాదాలు జరగట్లేదు, ఎన్ని యాక్సిడెంట్లు జరగట్లేదండి లోకంలో. మనం చూస్తుంటాము, ఎన్నో సందర్భాలలో మనము చూస్తుంటామండి. మన కళ్ళ ముందే కొంతమంది యాక్సిడెంట్ అయి చనిపోతుంటారు. మన కళ్ళ ముందే కొంతమందికి యాక్సిడెంట్ అయి చేతులు కోల్పోయి, కాళ్ళు కోల్పోయి, ఎముకలు ఇరిగిపోయి, నెత్తి పగిలిపోయి, చావు బ్రతుకుల మధ్య వారు పడే అవస్థ ఇంత అంత కాదు. ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా సరే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం, ఎదుటివాడు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు జరుగుతాయి. అంటే డ్రైవింగ్ విషయంలో కూడా ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే ఇక్కడ కూడా నష్టం అనేది మనకు కలుగుతుంది. ఈ విధంగా మీరు దేంట్లోనైనా చూడండి, ఈ లోక సంబంధమైన దేని విషయములో మీరు నిర్లక్ష్యంగా ఉన్నా నష్టము మాత్రము తప్పదు. ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదుర్కోవలసిన అవసరం అనేది ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటే నష్టపోతాము, ప్రాణము కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అవునా కదా? ఇప్పుడు లోక సంబంధమైన విషయాలలో ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే నష్టపోతామేమో, కొన్ని సందర్భాలలో ప్రాణం కోల్పోతామేమో. మళ్ళీ దేవుని విషయంలో ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే, అర్థమవుతుందా? దేవుని విషయంలో గనక మనం నిర్లక్ష్యం చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. లోక సంబంధమైన విషయాల్లో నిర్లక్ష్యం చేయడం వేరు, దేవుని విషయములో నిర్లక్ష్యం చేయడం వేరని మీరు ఖచ్చితంగా గ్రహించాలి, మీరు ఆలోచించాలి. ఒకసారి మనం ఆలోచిద్దాము. ఒకవేళ దేవుని విషయంలో మనం ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో కొన్ని మాటలు మనము ఆలోచిద్దాము. ఒకసారి లేవి సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 19-20 వచనాలను మనం చదువుకున్నాం. సంఖ్యాకాండము
11వ అధ్యాయము 19-20 వచనాలను మనం చదువుకుందాం. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి అన్న మాట. ఇక్కడ దేవుడు మనందరికీ ఒక పాఠము నేర్పించడానికి, మనందరికీ బుద్ధి నేర్పించడానికి, మనము బుద్ధి తెచ్చుకోవడానికి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక అమూల్యమైన పాఠం ఇది. దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి. ఈ సందర్భములో మనము 11వ అధ్యాయం మొదటి నుండి మీరు సందర్భం రాసుకోనండి. ఇప్పుడు 19-20 వచనాలు చదివించాను కదా, మీరు 4-5 వచనాలను కూడా ఒకసారి చదవండి. 11వ అధ్యాయంలోనే 4-5 వచనాలు. దేవుడు ఈ మాట ఎందుకు అంటున్నాడో ఈ సందర్భం గురించి మనం ఆలోచిద్దాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిగడ్డలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకుంటూ సనువుకున్నట్టుగా, దేవునికి విరోధముగా మాట్లాడినట్టుగా ఈ సందర్భంలో మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రయాణమై వస్తుండగా మధ్యలో ఒక చోట ఆగినప్పుడు వారి చుట్టుపక్కల ఉన్నటువంటి జనాంగాలు, మిశ్రిత జనము, వివిధ రకాలైనటువంటి జనాంగాలు అక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ జనాంగాలు, ఆ జనులు ఎలాంటి వారంటే మాంసాపేక్ష ఎక్కువగా కనపరచారంట. అంటే ఎలాంటి మనుషులనంటే, కొంతమంది ఉంటారు మాంసం లేకుండా ముద్ద దిగదంటారు చూడండి, అలాంటి జనము, అలాంటి జనాంగం దగ్గరికి వీళ్ళు వచ్చారనమాట. వీళ్ళ చుట్టుపక్కల అలాంటి జనమే ఉన్నారంట. వాళ్ళు ఎక్కువగా ఏ ఆశ కలిగి ఉన్నారంటే మాంసాపేక్షను కలిగి ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి దినం వాళ్ళు మాంసం తినేవారిగా కనబడతారు. అలాంటి వారిని చూసి ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే తెలుసా, వారు ప్రతిరోజు మాంసాహారం తింటున్నారు, మేమేమో ప్రతిరోజు ఈ మన్నానే తింటున్నాము, మాకు మాంసం ఎవరు పెడతారని మరలా ఏడుస్తున్నారంట. అంటే మరలా అంటే ఇంతకు ముందు కూడా ఏడ్చారు, ఇప్పుడు మరలా ఏడుస్తున్నారు. దేని కొరకు ఏడుస్తున్నారు అని అంటే, మాకు మాంసం కావాలి అని. ఎవరు ఏడుస్తారు చెప్పండి? ఎవరు ఏడుస్తారు చెప్పండి అమ్మ? మాంసం కావాలని, చికెన్ కావాలని ఎవరు ఏడుస్తారు? చిన్నపిల్లలు ఏడుస్తారు, అవునా కాదా? ఎవరు ఏడుస్తారు? చిన్నపిల్లలు ఏడుస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏడుస్తున్నారంట. దేని కొరకు? మీరు ఎప్పుడన్నా ఏడ్చారా? మాంసం కావాలని ఎప్పుడైనా ఏడ్చారా అంటున్నా. పిల్లలైతే ఏడుస్తారు, కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏడుస్తున్నారంట. దేని కొరకు అంటే మాంసం కొరకు. వాళ్ళు తింటున్నటువంటి ఆహారం ఏంటిదంటున్నారు? ఏంటిదనుకుంటున్నారు? దేవదూతలు భుజించే అతి శ్రేష్టమైన మన్నాను, భూమి మీద అత్యంత రుచికరమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు తింటున్నా కానీ దాన్ని నిర్లక్ష్యం చేసి, దాన్ని ఇస్తున్న దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దేని మీద ఆపేక్ష కలిగి ఉన్నారు? ఇప్పుడు మాంసం కావాలని మరలా ఏడుస్తున్నారంట.
దానిని బట్టి దేవుడు ఇక్కడ 19-20 వచనాల్లో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి అడిగితే అది వేరుంటుంది, అడగకుండా ఏమంటున్నారు ఇక్కడ? దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. మాకు మాంసం కావాలి, ఎవరు పెడతారని ఏడుస్తున్నారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఇది. 19వ వచనంలో, 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినాలు కూడా కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీరు తిన్న తర్వాత మీ ముక్కు రంధ్రాలలో నుండి కూడా వాసన వచ్చి మీకే అసహ్యము పుట్టేంత మాంసం మీకు ఇస్తాను అని అంటున్నాడు దేవుడు. అర్థమైందా? ఊకే చికెన్ కావాలని ఏడుస్తున్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒకసారి అడుగుతూ 2 సార్లు అడుగుతూ మంచిగానే ఇస్తారండి, తినబెడతారు. కావాల్సిందలే ప్రతిరోజు దానికోసం ఏడ్చిరు అనుకో, తీసుకొచ్చి ఏం చేస్తారు? వండి ఇదిగో తిని అనేసి కుక్కుతుంటారా కుక్కరా నోట్ల, ఎంత తింటావో తిని అంటారా అన్నారా? అండ్ కోపం వస్తుందా రాదా అంటున్నా. అప్పుడు ప్రేమతో పెడతారా? 1, 2 సార్లు 3 సార్లు అంటే సరే ప్రేమతో పెడతారు. ప్రతిరోజు అట్లనే ఆలోచిస్తుంటే, అట్లనే ఏడుస్తుంటే ఏమనిపిస్తుంటుంది? ఎంత తింటావో తిని అనేసి నోట్లో కుక్కుతుంటాం కోపంతో, అవునా కదా? దేవుడు కూడా సేమ్ అలానే రియాక్ట్ అవుతున్నాడు చూడండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజుల వరకు నేను మీకు మాంసాన్ని ఇస్తానంటున్నాడు. 20వ వచనంలో ఆ మాట క్లియర్గా ఉంది చూడండి. 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాని తిందురు అని అంటున్నాడు. ఇప్పుడు మనకు మాంసం అంటే ఇష్టమా ఇష్టం లేదా చెప్పండి ఒక మాట. మాంసం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి, అవునా కదా? అందరికి ఇష్టమే ఉంటుంది, కొందరు తిననోళ్ళు కూడా ఉంటారు, అవునా కదా? ఎంత ఇష్టం ఉన్నా ఎంత తింటాం చెప్పండి? ఎంత తింటాం? 1 పూట, 2 పూటలు, 3వ పూటకు వచ్చేసరికి మనకే ఏమనిపిస్తుంది? కొంచెం ఎక్కసం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎంత ఇష్టం ఉన్నా సరే. బిర్యానీ ఇష్టం అనుకోండి, ఎన్ని పూటలు తింటే బాగా అనిపిస్తుంటుంది? 1 పూట, 2 పూటలు. ప్రతిరోజు బిర్యానీ తినండి, మీకే అసహ్యం వస్తుంది. ప్రతిరోజు చికెన్ తినండి, మీకే అసహ్యం వస్తుంది, తినబుద్ధి కాదు ఇక. అర్థమైందా? మనకే ఎక్కసం వచ్చేస్తుంది. ఇక్కడ నెల రోజుల వరకు వాళ్ళు తిన్నారంట. నెల రోజుల వరకు తిన్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు ఎంత ఆశ ఉందో చూడండి అంటున్నా. అది ఆశ కాదు, దురాశ. ఒక మాటలో చెప్పాలంటే ఎంత దురాశ కలిగి ఉన్నారంటే, అసలు మాంసం మీద వాళ్ళకు ఉన్నటువంటి దురాశ మామూలుగా లేదండి. కిందికి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, తిందురు ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చారు. నెల రోజుల వరకు మీకు మాంసాన్ని ఇస్తాను, తినండి అంటున్నాడు. అని ఇంకేమంటున్నాడంటే, మీరు ఎవరిని నిర్లక్ష్యం చేశారంటున్నాడు? మీరు నన్ను అడగలేదు, నాకు మొర్ర పెట్టలేదు, మాకు ఎవరు మాంసం పెడతారు అనేసి ఏడవడం ప్రారంభించారు. నాకు విరోధంగా మాట్లాడి నన్ను నిర్లక్ష్యం చేశారు. మీ దేవుడైన నన్ను మీరు నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేయడం అంటే అశ్రద్ధ చేయడం, లేదా పట్టించుకోకపోవడం, అజాగ్రత్తగా ఉండడం. ఈ 3 కూడా దానికి నానార్థాలుగా వస్తాయి. అమ్మ అర్థమైందా? నిర్లక్ష్యం అంటే అశ్రద్ధ చేయడం, ఇంకా అజాగ్రత్తగా ఉండడం, పట్టించుకోకపోవడము. ఇవన్నీ కూడా నానార్థాలుగా మనకు కనబడతాయి. అలక్ష్యమన్నా, నిర్లక్ష్యమన్నా, అశ్రద్ధన్నా, ఈ 3 కూడా ఒకే కోవకు వస్తాయండి. ఇప్పుడు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు కనుక దేవుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడంటే, 30 రోజుల వరకు మీకు మాంసాన్ని ఇస్తాను, మీకు ఇష్టం వచ్చినంత తినండి అని అంటున్నాడు. ప్రేమతోండా కోపంతోండా? కోపంతో అంటున్నాడు. ఎందుకంటే మీరు నన్ను నిర్లక్ష్యం చేశారు. నన్ను నిర్లక్ష్యం చేసి ఏమంటున్నారో తెలుసా? మీరు ఐగుప్తు దేశములో నుండి అనవసరంగా వచ్చాము ఇక్కడికి అని మీరు బాధపడుతున్నారు.
అసలు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని ఎందుకు నడిపించాను? అక్కడ మీరు బానిసలుగా ఉండి వెట్టి చాకిరి చేస్తూ ఎంతో బాధను అనుభవిస్తూ మీ మూలుగులతో నన్ను ప్రార్థన చేస్తేనే కదా మిమ్మల్ని కనికరించి నేను విడిపించాను. మీ అవస్థను చూసి నేను కనికరించి మిమ్మల్ని విడిపిస్తే ఆ పనులు లేకుండా, ఆ భారం లేకుండా, ఆ కష్టము లేకుండా, ఆ బానిసత్వం లేకుండా, ఆ ఏడుపు లేకుండా, ఆ బాధ లేకుండా, ఆ రోదన లేకుండా మిమ్మల్ని నేను కాపాడితే మీరు నాకే విరోధంగా మాట్లాడి నన్నే నిర్లక్ష్యం చేసి నాకే విరోధంగా ఎదురు మాట్లాడుతున్నారు. ఐగుప్తు దేశము నుండి ఎందుకు వచ్చామని మీరు అనుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వేటిని జ్ఞాపకం చేసుకుంటున్నారంట? కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, ఇవి జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నారంట. అప్పుడు దేవుడు కోపంతో మీకు 1 నెల రోజుల వరకు మాంసాన్ని ఇస్తానన్నాడు. ఒక గాలి వీచి ఏం చేపించాడు తెలుసా? సముద్రంలోనున్న పూరేలన్నిటినీ కూడా ఈ పాలెము చుట్టూ, వీరు నివసిస్తున్నటువంటి పాలెము చుట్టూ కూడా కురిపించాడు. ఎంతనంటే తెలుసా? ఒక దిన ప్రయాణం అంత దూరము 3 మూరల ఎత్తు భూమి మీదకి వెళ్తుంది. భూమి మీదకి వెళ్ళి ఒకవేళ కొలిస్తే 3 మూరలు అంటే సుమారు ఇంత హైట్ వస్తుంది. భూమి నుండి ఇంత హైటు ఒక దిన ప్రయాణం అంతా. ఒక మనిషి ఒక దినంలో ఎంత దూరం ప్రయాణం చేయగలడండి? సుమారుగా ఎంత దూరం ప్రయాణం చేయగలడు అంటే ఒక దినము నడిస్తే ఒక 50 కిలోమీటర్ల దూరం అనుకోండి. ఒక 50 కిలోమీటర్ల దూరము 3 మూరల ఎత్తుగా దేవుడు ఆ సముద్రపు పూరేళ్లను, మాంసాన్ని దేవుడు వరకు ఇచ్చాడంట. ఇప్పుడు తక్కువగా కూర్చుకున్నవాడు ఎంత కూర్చుకున్నాడని తెలుసా? 100 తూములంత ఆహారం కూర్చుకున్నాడంట. అర్థమైందా? తక్కువ కూర్చుకున్నవాడే. అర్థమైందా? అంత ఆహారాన్ని వారు కూర్చుకొని ఇప్పుడు తినడం ప్రారంభించారంట. ఎంతగా అంటే తింటుంటే మొత్తం పండ్ల సందను ఇరుకుతుందంట. ఇక అది తింటుంటే ముక్కులో నుండి, నోట్లో నుండి విపరీతమైన స్మెల్ వస్తుందంట. అయినా కూడా వాళ్ళకు మాంసాపేక్ష. వాళ్ళ దురాశను చూసి దేవుడు వారిని ఏం చేశాడు తెలుసా? తెగులుకు అప్పగించాడు. వాళ్ళు చచ్చిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఎక్కడుంటుందంటే ఆ మాట 34వ వచనంలో డైరెక్ట్ ఉంటుంది, లేదా 33వ వచనం 34వ వచనం 2 చదివితే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తవా అను పేరు పెట్టబడెను. అంటే దురాశ అన్న ఆ పదం అక్కడ మనకు కనబడుతుంది ఫుట్ నోట్లో. అర్థమైందా? ఎంత దురాశ కలిగి ఉన్నారో చూడండి. దానివల్ల ఏమైంది అని అంటే వాళ్ళు చనిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే, వీళ్ళు నన్ను నిర్లక్ష్యం చేశారు గనకనే ఇప్పుడు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్న మాట దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ప్రకారంగానే ఇదే సంఖ్యాకాండంలో 14వ అధ్యాయములో, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు అన్న మాట దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు ఇంకా నన్ను అలక్ష్యము చేస్తున్నారు, ఎన్నాళ్ళ వరకు ఇంకా నన్ను నిర్లక్ష్యం చేస్తారు అన్న మాట దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎన్ని అద్భుతాలు చేసినా,
నేను ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, మీ కొరకు ఎంత గొప్ప కార్యాలు చేసినా కానీ మీరు ఇంకా నన్ను నమ్మక నన్ను అలక్ష్యము చేస్తున్నారు అన్న మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. దేవుడు ఏం చేసినా కానీ దేవుని నమ్మట్లేదంట. ఏం చేశాడు దేవుడు? 10 రకాలైనటువంటి తెగుళ్ళను ఐగుప్తు దేశం మీదకి రప్పించాడు, కానీ ఇశ్రాయేలీలు నివసించే ఆ చోటు మీద మాత్రము ఎంత మాత్రము ఏ తెగులు కూడా రాకుండా దేవుడు కాపాడాడు. ఐగుప్తీయులను మొత్తాడు, కానీ దేవుడు ఇశ్రాయేలీలను ఏ మాత్రము మొత్తకుండా వారిని సురక్షితంగా కాపాడినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. 10 రకాలైనటువంటి తెగుళ్ళు ఐగుప్తుల మీదకి వచ్చాయి, కానీ ఇశ్రాయేలీయుల మీదకి ఏ తెగుళ్ళు రాలేదు. ఇవి కన్నులారా చూశారు. అదే ప్రకారంగా వెనక నుండి ఫరో సైన్యము వీరిని తరుముతున్నప్పుడు కూడా ముందు సముద్రం ఉంటే వారి కళ్ళ ముందే సముద్రాన్ని 2గా చీల్చి గోడలుగా మార్చి సముద్రములో ఆరిన నేల మీద వారిని నడిపించాడు. ఎర్ర సముద్రం, ఇప్పటికీ అది ఎర్ర సముద్రం అనేది ఇప్పుడు మనకు కనబడుతుంది ప్రపంచంలో. ఈ భూమి మీద ఎర్ర సముద్రం అనేది ఇప్పటికీ ఉంది. ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి దేవుడు సముద్రంలో ఆరిన నేలను ఏర్పాటు చేసి వారిని క్షేమంగా నడిపించాడు. ఐగుప్తీయులను సముద్రంలో ముంచి చంపేశాడు. ఇది కూడా వారు కన్నులారా చూశారు. వారికి దాహమవుతున్నప్పుడు బండను చీల్చి బండలో నుండి నీళ్ళనిచ్చాడు. వారికి ఆకలైనప్పుడు ఆకాశంలో నుండి దేవదూతలు భుజించే అతి శ్రేష్టమైనటువంటి మన్నాను, అత్యంత రుచికరమైనటువంటి మన్నాను దేవుడు వారికి ఇచ్చాడు. వారికి కావలసిన ప్రతి దానిని ఇచ్చాడండి. పగలేమో మేఘస్తంభాన్ని వారికి ఎండ కొట్టకుండా, రాత్రి వారు చీకటిలో ఉండకుండా అగ్నిస్తంభాన్ని, వారు చెప్పులు కూడా తెగకుండా కాపాడాడంట. చెమట వాసన రాకుండా కాపాడాడంట. వారి బట్టలకు కూడా చెమట వాసన రాకుండా దేవుడు వారిని నడిపించాడంట. కాళ్ళు వాయలేదంట, శరీరము అలవలేదంట, చెప్పులు తెగలేదంట. అరణ్యములోను ఎడారిలోను వారిని దేవుడు ఏ రీతిగా నడిపించారో ఇశ్రాయేలీలందరూ కన్నులారా కూడా చూసి దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి దేవుని మీద విశ్వాసం ఉంచలేదంట, ఆయనను నమ్మలేదంట. అవన్నీ విషయాలను దేవుడు మనసులో పెట్టుకొని మాట్లాడుతున్న సందర్భం ఇది. ఏమంటున్నాడు దేవుడు? అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు అన్న మాట ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నాళ్ళ వరకు నన్ను అలక్ష్యం చేస్తారు, నా మీద ఎందుకు లక్ష్యం ఉంచడం లేదు, నన్ను ఎందుకు నమ్మడం లేదు, నా మాట ఎందుకు వినడం లేదని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న మాట దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. 23వ వచనం ఒకసారి చదవండి. అలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారిలో ఈ 14వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు వారితో చెప్తున్నటువంటి మాట, కాగా దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినటువంటి వారందరితో దేవుడు చెప్తున్నాడు, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు అన్న మాట దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. అంటే దేవుడు చేసినటువంటి కార్యాలను కన్నులారా చూసి ఆయనను నమ్మడం లేదు, దేవుణ్ణి మాట వినడం లేదు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు, దేవుణ్ణి అశ్రద్ధ చేశారు, దేవుణ్ణి అలక్ష్యము చేశారు, దేవుణ్ణే పట్టించుకోవడం లేదు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంతకుముందు మాంసాపేక్ష కనపరిచి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినటువంటి వారందరూ చనిపోయారన్నట్టుగా మనకు కనబడింది. రెండో సందర్భంలో దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినటువంటి వారందరితో దేవుడు ఏమంటున్నాడంటే, మీకు వాగ్దానం చేశాను కదా, ఇశ్రాయేలీలందరికీ వాగ్దానం చేశాను కదా, మీ పితరులతో నేను వాగ్దానం చేశాను కదా, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మిమ్మల్ని తోడుకొని పోతాను అన్న మాట నేను మీకు చెప్పాను కదా. ఎవరైతే నన్ను నిర్లక్ష్యం చేశారో, అలక్ష్యం చేశారో, నన్ను అలక్ష్యం చేసినటువంటి వారు, నన్ను అశ్రద్ధ చేసిన వారు, నా మాట వినని వారు, నన్ను నిర్లక్ష్యం చేసిన వారు ఎవ్వరూ కూడా పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క కనానులోనికి మీరు ప్రవేశించరు అని ఒకనాడు ఇశ్రాయేలీలతో చెప్పాడు.
ఎంతమంది ఎంతమంది వాళ్ళు ప్రవేశించారంటే 6 లక్షల మంది పాదచారులు బయలుదేరితే, అంటే కాల్బలము కలిగినటువంటి వారు బయలుదేరితే, 6 లక్షల మంది కాల్బలము బయలుదేరితే దాంట్లో 2 మాత్రమే కనానులోనికి ప్రవేశించారు. మరలా 40 సంవత్సరాల వరకు దేవుడు అరణ్యంలోనే తిప్పాడు. వారి పిల్లలు పెద్దవారై వాళ్ళు కూడా 6 లక్షల మంది కాల్బలం తయారైన తర్వాత మరలా దేవుడు ఆ కనానులోనికి ప్రవేశింప చూసినట్టుగా మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ దేవుని మాట అలక్ష్యం చేసినందుకు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినందుకు కనానులోనికి ప్రవేశించలేదన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే మనం ఎక్కడికి వెళ్ళమంట? వాళ్ళు కనానుకు వెళ్ళలేదు, మనము పరలోకపు కనానుకు కూడా వెళ్ళలేదు. పరలోకానికి చేరము. వారేమో కనానుకు ప్రయాణం అయ్యారు మోషే నాయకత్వంలో. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభుల వారి నాయకత్వంలో పరలోకపు కనానుకు మనము ప్రయాణమయ్యాము. ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో మనము దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే మనము కూడా పరమ కనానులో ప్రవేశించలేము అన్న మాట కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే మనం పరలోకాన్ని కోల్పోతున్నాము, ప్రాణము కూడా కోల్పోతున్నాం అన్న మాట మనము తెలుసుకున్నాము. అదే ప్రకారంగా 15వ అధ్యాయము, ఇదే సంఖ్యాకాండములోని 15వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనం నుండి వరకు మీరు రాసుకోనండి. ఒకసారి ఆ సందర్భాలను మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు మనము చదువుకుందాం. ఒకడు పొరబాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా 7 ఆడు మేక పిల్లను తీసుకొని రావలెను. పొరబాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసెను గనుక తెలియక ఏ పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నందును అన్న మాట ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా, ఇక్కడ జాగ్రత్త వినండి. ఇక్కడ పరదేశీ కానీ ఇశ్రాయేలీయుడు కానీ ఎవరైనా సరే, అన్యజనుడైనా ఇశ్రాయేలీయుడైనా వారందరికీ ఒకే ఒక విధి. ఆ విధి ఏంటిదో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైనా ఒకరు, ఎవరైనా కానీ, అది ఆడవారే కానీ మగవారే కానీ, అన్యజనుడే కానీ ఇశ్రాయేలీయుడే కానీ, ఎవరైనా కానీ పొరపాటున ఒకవేళ తప్పు చేశాడు అనుకోండి, తప్పే కదా, తప్పేనా కాదా? తెలిసి చేసిన పాపమే, తెలియకుండా చేసినా కానీ పాపమే. కానీ ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రెండిటికి మధ్య తేడా ఉంది. తెలిసి చేసిన తప్పుకు, తెలియక చేసిన తప్పుకు ఎంత తేడా ఉందో ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పొరపాటున అంటే అర్థం ఏంటిది? ఒక మాటలో మనకు అర్థం కానికి, తెలియకుండా ఒకవేళ పొరపాటున పాపము చేశాడు అనుకో, తెలిసి చేసిన పాపమే, తెలియక చేసిన పాపమే కనుక, పాపమే కనుక, పాపము చేస్తే దేవుడు మనల్ని అంగీకరించడు, ఒప్పుకోడు కనుక దేవుడు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. పాపము చేసినటువంటి వారికి ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. పొరపాటున తెలియకుండా ఒకవేళ నువ్వు ఏదన్నా తప్పు చేసావు అనుకోండి, నీ పాపానికి నువ్వు వెంటనే ఏం చేయాలంట? వెంటనే ఒకవేళ నువ్వు ఏదైనా పాపం చేస్తే వెంటనే ఒక 7 ఆడు మేక పిల్లను తీసుకొని దేవునికి బలిగా అర్పించి యాజకుని దగ్గరికి వెళ్ళి నీ పాపము నిమిత్తం నువ్వు ప్రాయశ్చిత్తము చేయాలి అన్న మాట ఒకనాడు ఇశ్రాయేలీల గురించి దేవుడు చెప్పాడు. పొరపాటున ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నీ పాపానికి పరిహారంగా నువ్వు
ప్రాయశ్చిత్తము చెల్లించాలి. యాజకుని యొద్దకు వెళ్ళి ఒక మేక పిల్లను బలి ఇచ్చి నీ పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. అట్లు యాజకుడు నీ పాపానికి పరిహారంగా ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ నీ కొరకు బలిగా అర్పించి నీ పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడగా నువ్వు కనికరించబడి క్షమాపణ పొందుతావు, దేవుడు నిన్ను క్షమిస్తాడు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఏ పాపానికి ఇది? తెలిసి చేసిన పాపానిక, తెలియకుండా చేసిన పాపానిక? పొరపాటున చేసిన పాపానికి. అది ఇశ్రాయేలీయుడైనా అన్యుడైనా, ఆడవాళ్ళైనా మగవారైనా, ఎవరైనా తెలియక పాపం చేస్తే వారికి ప్రాయశ్చిత్తం ఉంటుంది అన్నమాట దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ పొరపాటున కాకుండా తెగించి పాపం చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ చూడండి. చూడండి నెక్స్ట్, అట్లా కంటిన్యూ చేయండి. 29వ వచనం, ఇశ్రాయేలీయులలో పుట్టినవాడే గాని వారి మధ్య నివసించు పరదేశీయే గాని పొరపాటున ఎవడైనను పాపము చేసిన ఎడల వానికిని మీకును ఒకటే విధి. ఏంటిదంటే ప్రాయశ్చిత్తం ఉంటుంది. నువ్వు పొరపాటున పాపం చేస్తే నువ్వు వెంటనే సరి చేసుకోవాలి, అప్పుడు నీకు ప్రాయశ్చిత్తం. వెంటనే క్షమాపణ పొందాలి, అప్పుడు నీకు క్షమాపణ. పొరపాటున తప్పు చేసి కూడా వెంటనే క్షమాపణ పొందని వాళ్ళు అనేక మంది ఉంటారండి. తప్పు చేసిన తర్వాత కూడా క్షమాపణ పొందే వాళ్ళు చాలా తక్కువ. తప్పు చేసిన తర్వాత చూసుకుందాంలే అని నిర్లక్ష్యం చేసి ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు క్షమాపణ పొందే వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? పొరపాటు నువ్వు తప్పు చేస్తే అది తప్పని తెలిసి వెంటనే నువ్వు ఏం చేయాలి? క్షమాపణ పొందాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవునికి ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. కానీ 30వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, అయితే దేశమందు పుట్టినవాడే కానీ పరదేశీయే కానీ ఎవడైనా సాహసించి పాపము చేసిన ఎడల, సాహసించి పాపము చేయడం అంటే తెగించి పాపం చేయడం, ఏం జరిగినా సరే. అంటే అర్థం ఏంటిది? తెలిసా తెలియకన్నది, ఏం జరిగినా సరే, అవునా కదా? ఇది చేస్తే ఇలా జరుగుతుంది అని తెలిసిన తర్వాత కూడా వీడు పాపం చేసిండు అనుకో, వాడు ఏం చేస్తున్నట్టు? అవునా కదా? వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ వస్తుంది, అవునా కదా? ఏమొస్తుంది? వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ ఖచ్చితంగా వస్తుంది, అవునా కదా? ఇది తెలిసి కూడా పాపం చేశారనుకోండి, ఏం చేస్తున్నట్టు? అవునా కదా? వ్యభిచారం చేస్తే HIV లాంటి, ఎయిడ్స్ లాంటి భయంకరమైనటువంటి రోగాలు వస్తాయి. ఇది తెలిసి కూడా సాహసించి మనం ఒకవేళ వ్యభిచారం చేస్తే దేవుడేమో వ్యభిచరించకూడదు అని దేవుడు చెప్పాడు. కానీ ఎవరు వింటున్నారు చెప్పండి ఈ మాట ఎవరు వింటున్నారు? దేవుడు చేయొద్దన్న పని చేస్తున్నారు కనుకనే ఈనాడు ఇన్ని రోగాలు ఉన్నాయి లోకంలో ఇన్ని రోగాలు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? తెగించి పాపం చేయడం ద్వారా. చేస్తే ఏమవుతుంది? అందరు చేస్తలేరా? నేను చేస్తే తప్ప మీకు అర్థమవుతలేదు, కానీ అది ఎంత పెద్ద పాపమో మీకు అర్థమవుతలేదు. కానీ దేవుడు అట్టి వాటిని ఎంత మాత్రము కూడా సహించడు. ఒకనాడు ఇశ్రాయేలీయులు వ్యభిచరించినందున ఒక్క రోజునే ఎంతమందిని చంపేశాడు దేవుడు? ఎంతమంది చనిపోయారని బైబిల్లో రాయబడింది. మీరు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. 24,000 మంది అనుకుంటా, సుమారు 24,000 మంది, 23,000 మంది. ఒకసారి చూడండి, ఒకసారి హెబ్రీలోకి రాసిన పత్రికలో 10వ అధ్యాయములో, హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక, కొరింథీలోకి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం, కాదు 8వ వచనం, 23,000 మంది ఒక్క రోజుననే ఎంతమంది చనిపోయారంట? దేవుడు ఏమన్నాడు? వ్యభిచరించకూడదు అని దేవుడు చెప్పాడు. అయినా తెగించి వ్యభిచరిస్తే, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే, మనం మాట్లాడుకోవడానికి కొంచెం ఏమనుకుంటాం? మోమాట పడుతుంటాం, అవునా కాదు? ఇది మోహమాట పడాల్సినటువంటి సందర్భం అసలే, నిర్భయముగా చెప్పాల్సినటువంటి సంగతులు ఇవి.
ఎందుకంటే ఇవి చెప్పకపోవడం ద్వారా చాలామందికి అవగాహన లేకుండా ఎంతోమంది లోకములో విచ్చలవిడిగా పాపం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుడు దాన్ని సహించడు. వ్యభిచారం ఒక్క దినముననే వ్యభిచరించినందున ఒకనాడు ఇశ్రాయేలీలు వ్యభిచారం చేస్తే ఒక్కరోజే 23,000 మంది చనిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు దేవుడు మనం వ్యభిచరిస్తే దేవుడు మనల్ని నూరుకుంటాడా? మనల్ని సహిస్తాడా? అప్పుడే సహించని దేవుడు ఇప్పుడు సహిస్తాడా అంటున్నా. 100% సహించడు, ఒప్పుకోడు. అది వద్దు అన్నాడంటే దేవునికి అది ఎంత అసహ్యమైన పని అంటే దేవుడు దానిని అంగీకరించడు. అట్టి పనిని ఈనాడు మనుషులు ఎలా చేస్తున్నారంటే నిర్భయంగా చేస్తున్నారండి. ఏమాత్రం మొహమాటం లేకుండా చేస్తున్నారండి. డబ్బు కోసం వ్యభిచరించేవారు కొంతమంది ఉంటే శరీర సుఖం కొరకు వ్యభిచరించే వాళ్ళు చాలామంది కనబడుతున్నారండి. దేవుడు చేయొద్దన్న పనిని చేసి ఈనాడు ఇన్ని రోగాలు తెచ్చుకున్నది ఎవరు? ఇన్ని రోగాలు భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని మాట వినకపోవడమే. ఒక మాట చెప్తున్నాను, దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు కనుకనే ఈ భూమి మీద ఇన్ని రోగాలు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రోగాలు, ఇన్ని బలహీనతలు ఈనాడు మనిషికి ఎందుకు వచ్చాయో తెలుసా? దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు, దేవుని మాట వినలేదు, దేవుణ్ణి అశ్రద్ధ చేశారు గనుకనే, దేవుని విషయంలో అజాగ్రత్తగా ఉన్నారు గనుకనే ఈనాడు లోకములో ఇన్ని రోగాలు వచ్చాయి. దేవుడు చేయొద్దన్న పనులు ఈనాడు ఎంతమంది చేయట్లేదు. ఒక వ్యభిచారం విషయంలోనే కాదు, ప్రతి విషయంలో దేవుడు చేయొద్దన్న పనులు ఈనాడు లోకములో ఉన్నవారు అందరూ కూడా చేస్తున్నారండి. చేసి ఏం సాధిస్తున్నారు వీళ్ళు? కొద్ది సుఖము కొరకు, కొంచెం సుఖం కొరకు వారి జీవితాన్నే నష్టపోతున్నారు. ఎంత వేదన పడాల్సినటువంటి పరిస్థితి అంటే వారి ముగింపు కాలంలో వారికి అర్థమవుతుంది. ఇప్పుడు చేసినటువంటి పాపం, ఇప్పుడు చేసినటువంటి వ్యభిచారము, వారికి ఆ రోగం వచ్చిన తర్వాత ఆ రోగం వచ్చి చనిపోయే ముగింపులో వారికి అర్థమవుతుంది, నేను చేసింది ఇంత భయంకరమైన పాపమా అన్న విషయం. ఎప్పుడు అర్థమవుతుంది? ఎయిడ్స్ వస్తుందని తెలిసి కూడా తెగించి పాపం చేస్తున్నారంటే ఎంత ధైర్యం ఉంది చెప్పండి వీళ్ళకు. మొన్న మేము వస్తున్నాము, ఆ రింగ్ రోడ్ పడుతూ చూస్తుంటే ఎంతమంది వ్యభిచారులు అంటే అండి మేము ఆశ్చర్యపోయినాం. మేము సేవకుల మీటింగ్ వెళ్ళేసి వస్తున్నాం ఇస్నాపూర్ నుండి. మేము ఇక్కడ సైడ్కి వెళ్ళి రావాలి. యాక్చువల్లీ మేము ఏం చేసామంటే ఇక్కడికి వెళ్తే డైరెక్ట్ అన్నబండి ఏంటంటే అక్కడ స్వీట్ హార్ట్ దగ్గర పెట్టినందుకు మేము ఇక్కడికి వెళ్ళి వచ్చేసి డైరెక్ట్ స్వీట్ హార్ట్ దగ్గరకు వస్తే రోడ్డు మీద ఒక 40 మంది అంటే ఉన్నారండి. వాళ్ళ దగ్గర బైకులు ఆపుకొని ఎవరున్నారు తెలుసా? యవ్వనస్తులు ఉండి దారాలు కుదిరించుకుంటున్నారు. అబ్బా అది చూసి ఎంత తరుక్కుపోయిందంటే అబ్బాబ్బా ఏడుపు వచ్చేసింది ఒకటేసారి. ఇంత భయంకరమైన పరిస్థితి ఇక్కడనే కాదు, లోకములో అన్ని చోట్లలో జరుగుతుంది. ఈనాడు దేవుడు వద్దన్న పని సాహసించి ఏం జరుగుతుంది అది జరగని, సస్తే సావని అన్నట్టుగా, పోతే పోతామన్నట్టుగా ఎంత తెగించి పాపం చేస్తున్నారంటే విచ్చలవిడిగా పాపం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని ఫలితంగా వారు పొందుకుంటుంది ఏంటిది? చచ్చిపోయేంత వరకు వాళ్ళు చేసిన పాపమును బట్టి కుమిలి ఏడ్చేటట్లు దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. వద్దన్న పని చేశామంటే అంతే సంగతి. అవును కదా? దేవుని మాట వినకపోతే ఎందుకు వినలేదని నువ్వు ఎంత బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది తెలుసా? ధనవంతుడు ఇప్పటికీ 3600 సంవత్సరాల నుండి దేవుని మాట వినలేదని ఎంత బాధపడుతున్నాడో మీకు అర్థం కావాలి. ప్రతిరోజు కూడా కుమిలి ఏడవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ మాట, ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి అంటే దేవుని మాట వినకపోతే, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఇంత ప్రమాదం ఉందన్న విషయము మీకు అర్థం కావాలి. అర్థమైందా? ఇక్కడ ఏమని రాయబడింది? పరదేశి కానీ ఇశ్రాయేలీయుడు కానీ ఎవరైనా సరే సాహసించి పాపము చేస్తే ఏం జరిగినా సరే, ఏమైనా సరే అని ఇట్లా సాహసించి తెగించి పాపం చేస్తే ఏమంటున్నాడు దేవుడు? ఒకసారి చదవండి. అట్లనే
సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. అంటే సాహసించి తెగించి పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి తృణీకరిస్తున్నట్టు, దేవుని నిర్లక్ష్యం చేస్తున్నట్టు, దేవుని అశ్రద్ధ చేస్తున్నట్టు. యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు కారణం ఎవరో తెలుసా? వాడే అంటున్నాడు. ఎందుకు వాడు చావవలసిన పరిస్థితి వచ్చింది అని అంటే వాని దోష శిక్షకు వాడే కారణం అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుందంటే దేవుని మాట అలక్ష్యం చేశాడు, దేవుని మాటను తృణీకరించాడు, దేవుని నిర్లక్ష్యం చేశాడు గనక చావవలసినటువంటి పరిస్థితి ఉంది అన్న మాట ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇది తెగించి పాపం చేస్తే. ఇప్పుడు మనకు ఒక ఆజ్ఞ ఉంది బైబిల్లో. ఏంటిది అది? ఇంతకుముందు కూడా మనము ముచ్చర్లలో విన్నాము, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. విశ్రాంతి దినమును మనం ఏం చేయాలి? పరిశుద్ధముగా ఆచరించాలి అన్న ఆజ్ఞ బైబిల్లో మనకు కనబడుతుంది. ఎలా ఆచరించాలి? పరిశుద్ధంగా ఆచరించాలా? అపవిత్రంగా ఆచరించాలా? విశ్రాంతి దినమును ఏ విధంగా ఆచరించాలి అంటున్నా? పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ దినము ఎవరు ఏ పని చేయకూడదని దేవుడు చెప్పాడు. చెప్పాడా చెప్పలేదా? మీరు 6 దినాలు పని చేసుకోనండి, కానీ 7వ రోజు మాత్రం మీరు ఏ పని కూడా చేయకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు, చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఒకవేళ గనుక ఆ దినము ఎవరైనా పని చేస్తే వాడు శాపగ్రస్తుడు, వాడు నిశ్చయముగా మరణము పొందవలెను అని దేవుడు బైబిల్లో రాయించాడు. ఇప్పుడు ఆలోచించండి, 6 దినాలు కష్టపడి పని చేసుకోవాలి, 7వ దినం మాత్రం దేవునికి ఇవ్వాలి. ఇవ్వకపోతే పాత నిబంధన ప్రకారం చెప్తున్నాను, కొత్త నిబంధన ప్రకారం కాదు. పాత నిబంధన ప్రకారము 6 దినాలు పని చేసుకొని 7వ దినము దేవునికి ఇవ్వాలి. దేవుని దినము దేవునికి ఇవ్వకుండా, పరిశుద్ధంగా పాటించకుండా ఒకవేళ దేవుని దినాన్ని ఒకవేళ మనం దొంగతనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? పని చేయొద్దు అని దేవుడు చెప్పాడు, పరిశుద్ధంగా పాటించాలని దేవుడు చెప్పాడు. ఒక ఇశ్రాయేలీయుడు ఏం చేశాడంటే కట్టెలేరుకోవడానికి వెళ్ళాడంట. ఏ రోజు? విశ్రాంతి దినమున కట్టెలేరుకోవడానికి బయలుదేరాడు. కట్టెలేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఈయనకి ఎందుకు వచ్చింది? ఎప్పుడు? దేవుడు ఐగుప్తు దేశములో నుండి వీరిని నడిపించాడు. వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు. వీళ్ళు పని చేసుకోవాల్సిన పరిస్థితి అయితే దేవుడు లేకుండా చేశాడు. ఎందుకంటే వీళ్ళకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా దేవుడే ఇస్తున్నాడు. వారికి దాహమైనప్పుడు దేవుడు నీళ్ళు ఇస్తున్నాడు. ఆకలైనప్పుడు పరలోకము నుండి వారు కష్టపడాల్సిన అవసరమే లేదంట. ప్రతిరోజు వేడుకో వెళ్ళి ఆహారాన్ని కూర్చుకోవాల్సిన అవసరమే లేదంట. వారి పాలెము చుట్టే దేవుడు ఆహారాన్ని కురిపిస్తున్నాడు. ఏ రోజుకు కావలసిన ఆహారాన్ని దేవుడు వారికి ప్రతిరోజు ఇస్తున్నాడు. 7వ రోజు మాత్రం మీరు ఆహారాన్ని సమకూర్చుకోవద్దు. ఇప్పుడు 6 దినాలు ఉన్నాయి కదా, ఈ 6 దినాల్లో మీకు కావలసిన ఆహారాన్ని ప్రతిరోజు మీరు సమకూర్చుకోండి. ఒకవేళ ఎక్కువ సమకూర్చుకున్నారనుకో, తెల్లారితే అది మొత్తం మురిగిపోయేటట్లు చేస్తానన్నాడు దేవుడు. అర్థమైందా? ఏ రోజుకు కావలసిన ఆహారాన్ని ఆ రోజే సమకూర్చుకోనండి. మీ పాలెము చుట్టే, మీ ఇంటి చుట్టే, ఒక మాట చెప్పాలంటే మీ చుట్టే ఆహారాన్ని కురిపిస్తున్నాను, దాన్ని సమకూర్చుకొని మీకు కావలసినంత ఆహారాన్ని సమకూర్చుకోండి. ఎక్కువ ఒకవేళ ఆశపడి తీసుకున్నాను అనుకోండి, తెల్లారితే పాడైపోయి మురిగిపోయేటట్టు కంపు వాసన వచ్చేటట్లు వేస్తున్నాడు దేవుడు. అట్లనే చేశాడు. కాబట్టి ఏ రోజు ఆ రోజు కూర్చుకున్నారు. 6వ రోజు మాత్రం మీరు 2 దినాలకు అవసరమైనంత ఆహారాన్ని సమకూర్చుకునండి. అది పాడైపోకుండా మురిగిపోకుండా నేను చేస్తానన్నాడు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళకి కావలసిన ఆహారాన్ని దేవుడు ముందే ఇచ్చేస్తున్నాడు.
నీళ్ళు ఇస్తున్నాడు, వాళ్ళకి కావలసిన సమస్తాన్ని కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు ఈయన కట్టెలు ఏరుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మీకు అర్థమైందా? నిర్లక్ష్యం చేసుడంటే అన్నిటినీ దేవుడు ఇవ్వగా ఈయన మళ్ళా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా పాటించకుండా తెలిసి మరి తెగించి మరి ఏం చేశాడు? పాపము చేస్తున్నట్టుగా కనబడుతుంది. కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడు, దేవుని కోపము ఆయన మీద రగులుకున్నట్టుగా కనబడుతుంది. ఆయనను పట్టుకొని వచ్చారు, దేవుని దగ్గరకు విచారణ చేయగా దేవుడు అతన్ని చంపేయండి అన్నాడు. చంపేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ రాళ్లతో కొట్టి చంపేశారు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధన ప్రకారము మనం ఒకవేళ తెగించి తెలిసి పాపం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక ఒకసారి తీయండి. హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకుందాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇకను బలి ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. కింద మాట, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇది మనం ఇంతవరకు చదువుకున్నాం, ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అవునా కాదా? తెగించి పాపం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వానిని కొట్టి చంపవలను అన్నమాట పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో మనకు కనబడుతుంది. అవునా కదా? ఈ కొత్త నిబంధన ప్రకారం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. తెగించి పాపం చేస్తే, తెలిసి పాపం చేస్తే ఏం జరుగుతుందంట? 26వ వచనంలో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే, ఏ పాపం అంట? బుద్ధిపూర్వకముగా సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, అనుభవం పొందుకున్న తర్వాత, ఏది పాపమో ఏది మంచిదో అన్ని తెలుసుకున్న తర్వాత బుద్ధిపూర్వకముగా ఒకవేళ మనం పాపం చేస్తే అట్టి పాపమునకు క్షమాపణ ఉండదు అన్న మాట దేవుడు చెప్తున్నాడు. తెలిసి పాపం చేసిన వాడిని క్షమించకుండా కనికరించకుండా పాత నిబంధనలో ఏ విధంగా చంపివేయబడడం చూస్తున్నామో కొత్త నిబంధన ప్రకారం తెలిసి పాపం చేసిన వాడికి క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేదు అన్న మాట దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మనము తెలిసి పాపం చేస్తున్నామా, తెలియకుండా పాపం చేస్తున్నామా? దేవుని సన్నిధికి మనం అందరము కూడా రావాలి అన్నది ఒక నిబంధన. అవునా కదా? ఇది మనందరికి తెలుసా తెలియదా? కానీ మనం ఎప్పుడు వస్తాం? ఆలోచించండి. సమయానికి వస్తున్నామా? పోనీ ఎప్పుడన్నా ఒకసారి సమయం తప్పి పొరపాటున తప్పు చేసామనుకో, మనం ఏం చేయాలి? వెంటనే తెలియక చేశాం తండ్రి క్షమించండి అని పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం ఏం చేస్తాం? పశ్చాత్తాపం ఉండదు, క్షమాపణ ఉండదు. దేవుని క్షమించమని అడిగితే మన యొక్క ముత్యాలు రాలిపోతాయని మనం ఏం చేస్తాం? దేవుణ్ణి అడగము. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నట్టు? మనము తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా? వీళ్ళకి తెలియదంటే పోన్లే దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి కూడా తప్పు చేసేవాళ్ళు ఉంటారండి. అవునా కాదు? దయచేసి మీరు మాత్రం అలా ఉండకూడదు. దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడు? ఇంతవరకు ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేసినా ఇక నుండి అలా చేయకూడదు, మీరు బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. అర్థమైందా?
మనం బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. నా మేలు కొరకే దేవుడు చెప్తున్నాడు కదా, నేను మారాలనే దేవుడు చెప్తున్నాడు కదా అని మనం మంచి మనసుతో ఆలోచించాలి. కానీ ఇంకా దేవుని మాటలను ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే మాత్రము ఖచ్చితంగా శిక్ష మాత్రము తప్పదు అన్న విషయాన్ని మీరు ఆలోచించాలి. ఇక్కడ చూస్తే దేవుడు ఏమంటున్నాడు, తెలిసి అనుభవపూర్వకంగా ఒకవేళ నువ్వు పాపము చేస్తే, బుద్ధిపూర్వకంగా ఒకవేళ నువ్వు పాపం చేస్తే అట్టి పాపమునకు క్షమాపణ లేదు అంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు తెలిసి చేసిన పాపానికి నువ్వేం చేస్తున్నావో తెలుసా? తెగించి చేసిన పాపం అన్నాడు, ఇక్కడ తెలిసి చేసిన పాపం అంటున్నాడు. అంటే ఈ పాపం చేస్తున్నావంటే నువ్వేమని అర్థం చేసుకొని చేస్తున్నావంట? ఏమని ఆలోచించి చేస్తున్నావంట? దేన్ని నిర్లక్ష్యం చేసి చేస్తున్నావంట తెలుసా? కింది వచనం ఒకసారి చదవండి, 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబోటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. మీకే వదిలేస్తున్నాను, మీరే ఆలోచించుకోనండి. తెలిసి తప్పు చేసిన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? తెగించి పాపం చేసిన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిని పాదములతో త్రొక్కి, ఏ రక్తము చేతనైతే మనం పరిశుద్ధపరచబడ్డామో ఆ రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను మనము తిరస్కరిస్తున్నట్లు అన్న మాట దేవుడు చెప్పాడు. ఏమేం చేస్తున్నామంటే 3 విషయాలను చేస్తున్నామంట. తెలిసి తప్పు చేస్తే ఏం చేస్తున్నామంట? మొదటిది, యేసు ప్రభువును పాదములతో తొక్కుతున్నామంట. అంటే తెగించి పాపం చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట? యేసు ప్రభువును పాదములతో తొక్కుతున్నట్టంట. రెండవది, ఏ రక్తము ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడ్డావో ఆ రక్తము అపవిత్రమైనది అని నువ్వు నమ్ముతున్నావంట. మూడోది, ఏ ఆత్మ ద్వారా నువ్వు కనికరించబడ్డావో, ఏ ఆత్మ ద్వారా నువ్వు కృపకు పాత్రుడవయ్యావో ఆ ఆత్మను నువ్వు తృణీకరిస్తున్నట్టు అని దేవుడు చెప్తున్నాడు. ఈ 3 పనులు చేస్తున్నవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగునో మీకు తోచు. మీకేం తోస్తుందో మీరు ఆలోచించుకోనండి, మీకు ఇష్టం వచ్చినంత ఆలోచించుకోనండి. పాత నిబంధనలో రాళ్లతో కొట్టబడి చంపబడడం చూస్తున్నాం, నరకానికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ తెలిసి తప్పు చేసిన వాడు ఎంత ప్రతిదండనకు, ఎంత ఎక్కువైన ప్రతిదండనకు పాత్రుడవుతాడంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, శిక్ష, కఠినమైన శిక్ష, మరీ కఠినమైన శిక్ష. దేవుణ్ణి నమ్మకుండా పాపం చేస్తారు చూడండి, వాళ్ళకేం తెలియదు కనుక వాళ్ళు నరక శిక్షలోనికి వెళ్ళిపోతారు 100%. దాంట్లో ఎలాంటి తేడా లేదు. వాళ్ళకు శిక్ష ఉంటుంది. శిక్షనే ఎలా ఉంటుంది తెలుసా? భరించలేనంత భయంకరంగా ఉంటుంది. ప్రతిరోజు ఆ వేదనను భరించలేము, ఆ యాతనను తట్టుకోలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమైందా? శిక్షనే అంత భయంకరంగా ఉంటుంది, కనికరం లేకుండా ఉంటుంది. ఇప్పుడు కఠినమైన శిక్ష ఎవరికో తెలుసా? ఇది దేవుణ్ణి నమ్మినటువంటి వారికి. ఎవరికంటే ఈ శిక్ష? దేవుణ్ణి నమ్మిన వారికి ఈ శిక్ష. ఎందుకంటే నమ్మిన తర్వాత ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకున్న తర్వాత ఒకవేళ మనం పాపం చేస్తే దేవుడేమంటున్నాడు? పాప క్షమాపణ లేదు అన్న మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం లేదంట? పాప క్షమాపణ లేదు అంటున్నాడు. తెలిసి పాపం చేస్తే ఎంత కఠినమైన శిక్ష అంటే, మీరు లోకములో దేవుణ్ణి నమ్మకుండా పాపం చేసి నరకానికి వెళ్ళి అక్కడ శిక్షను అనుభవించేవారు దేవుణ్ణి నమ్మిన వారిని చూసి, అమ్మో వారికంటే మన పరిస్థితే కొంచెం నయమని వాళ్ళు మనల్ని బట్టి వాళ్ళు ఆదరించబడతారట. ఆదరణ ఉండదు, మనల్ని బట్టి కొంచెం వాళ్ళకే ధైర్యం వస్తుందంట. అమ్మో వాళ్ళకంటే మనమే కొంచెము, మన పరిస్థితి కంటే వాళ్ళ పరిస్థితే మరీ దారుణం ఉందన్నమాట వాళ్ళు అనే పరిస్థితి వస్తుందంట. ఎందుకు వస్తుంది ఈ సిచ్యువేషను, ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి అంటే ఒకటే చెప్తున్నాడు దేవుడు, వాళ్ళు తెలియక చేశారు, నిజ దేవుణ్ణి ఎరగక తప్పు చేశారు కనుక వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. మనం తెలిసి పాపం చేస్తున్నాం కనుక వారికంటే మరీ కఠినమైన శిక్ష ఉంటుంది.
సేవకులు అన్ని తెలిసినటువంటి వాళ్ళు. ఒకవేళ సేవకులు పాపం చేస్తే వాళ్ళకి మరీ కఠినమైన శిక్ష. అందరికంటే టాప్ ఎవరికే తెలుసా? సేవకులకే. అర్థమైందా? బోధించే వాళ్ళకే అందరికంటే మరీ కఠినమైన శిక్ష అన్ని జనులకు. కఠినమైన శిక్ష దేవుణ్ణి నమ్మిన వారికి, నమ్మి పాపం చేసేవారికి. మరీ కఠినమైన శిక్ష దేవుని వాక్యాన్ని బోధిస్తూ కూడా పాపం చేసేవారికి. అర్థమైందా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులోని పాదములతో త్రొక్కి ప్రభు యొక్క రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తృణీకరించిన వాడు ఎంత గొప్ప ప్రతిదండనకు పాత్రుడవుతాడో మీరే ఆలోచించుకోనండి అని దేవుడు వదిలేస్తున్నాడంటే, ఒక మాట చెప్పాలంటే తెలిసి తప్పు చేసిన వానికి అన్నింటికంటే భయంకరమైన శిక్ష ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడికి మళ్ళీ వచ్చేసేయండి. ఎక్కడికి? సంఖ్యాకాండము 15వ అధ్యాయంలో మనం 31వ వచనంలో మనం ఈ చదువుకున్నటువంటి మాటలో మనం తెలుసుకున్న విషయం ఏంటిదంటే, పొరపాటును తప్పు చేస్తే నువ్వు ఒకవేళ క్షమాపణ కోరితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. కానీ తెలిసి తెగించి కనుక నువ్వు ఒకవేళ పాపం చేస్తే వారికి క్షమాపణ ఉండదు. వాడు నిశ్చయంగా చావాలి అన్న మాట దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. వాడు బ్రతికుండడానికి అర్హుడు కాదు అని పాత నిబంధనలు చెప్తున్నాడు. కొత్త నిబంధన ప్రకారం అయితే వానికి క్షమాపణ లేదంటున్నాడు. వానికి ఎంత భయంకరమైన ప్రతిదండన అంటే అందరికంటే ఎక్కువ భయంకరమైన ప్రతిదండన ఉంటుంది, శిక్ష ఉంటుందని కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదే సంఖ్యాకాండంలో 16వ అధ్యాయము తీయండి ఒకసారి. ఇదే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30, 31, 32 వచనాలను మనం చదువుకొని ఈ దినం మనం ముగించుకుందాం. మొదటి పార్ట్ ఇది. మొదటి పాటుగా మనం ఒకటే విషయం ఆలోచిస్తున్నాం. ఇంకా 4-5 విషయాలు ఉన్నాయి, అవి మనం వచ్చే వారం చదువుకుందాము. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను, కోరాహు సంబంధికులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధికులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి అన్న మాట ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇక్కడ మోషేను అహరోనును ఎదిరిస్తున్నారండి కొంతమంది. మోషేను అహరోనును ఎదురిస్తున్నారంట. ఎదురించి ఏమంటున్నారో తెలుసా? ఈ 16వ అధ్యాయం మొత్తం మీరు చదువుకోండి, చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది. ఈ 16వ అధ్యాయం ఒకసారి మీరు తర్వాత ఈ అధ్యాయం మీరు చదువుకోనండి. ఇక్కడ ఇశ్రాయేలులో కొందరు మోషే మీదను, అహరోను మీదను, దేవుని మీదను ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా మోషే అహరోనుల మీద వారు తిరుగుబాటు చేస్తున్నట్టుగా, వారికి విరోధంగా మాట్లాడుతున్నట్టుగా, వారికి విరోధంగా పోగై ఈ యొక్క సర్వ సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు, మీరే పరిశుద్ధులా అని ఈ సర్వ సమాజంలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధులే, మీరెంతటోళ్ళు అనేసి వాళ్ళను ఎదురిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుడు నియమించిన సేవకులను ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారంట? కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు, అలక్ష్యం చేస్తున్నారు, వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వారికి విరోధంగా మాట్లాడుతున్నట్టుగా, వారికి విరోధంగా పోగైనట్టుగా మనకు కనబడుతుంది. వారి విషయంలో దేవుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో ఇక్కడ మనకు 30వ వచనంలో మనకు తెలుస్తుంది. ఒకసారి మనం మళ్ళీ ఆ మాట చదువుకుందాం.
లేదా 29వ వచనం నుండి మనం ఒకవేళ చదువుకున్నా ఈ మాట ఇంకా మనకు క్లియర్గా అర్థమవుతుంది. లేదా 28వ వచనం నుండి మనం చదువుకున్నా ఇంకా మనకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఇట్లా చదువుకుందాం. 28వ వచనం నుండి, మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు అన్న మాట వారందరితో చెప్పి, మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీరు తెలుసుకోవాలని ప్రజలందరితో మోషే మాట్లాడుతున్న సందర్భం అది. ఇప్పుడు దేవుణ్ణి ఎవరు అలక్ష్యం చేశారు? నేనా, ఇశ్రాయేలీల సభికుల అన్న మాట అక్కడ మోషే గారు మాట్లాడుతున్నారండి. ఒకవేళ మనుషులందరికీ వచ్చే సాధారణమైన మరణం వీరికి వస్తే దేవుడు నన్ను పంపలేదనుకోండి, ఒకవేళ దేవుడే ఒక గొప్ప వింత పుట్టించి తన సేవకుని మీద తిరుగుబాటు చేసిన, తన సేవకునికి విరోధంగా మాట్లాడి దేవుని అలక్ష్యము చేశారని ఒకవేళ మీకు అర్థం కావాలంటే వాళ్ళకు మనుషులందరికీ కలిగినటువంటి మరణం కాదు, దేవుడు గొప్ప వింత పుట్టించి దేవుడు వారిని చంపితేనే దేవుడు నన్ను పంపేను అని మీరు నమ్మండి అని చెప్పాడండి. అప్పుడు దేవుడు ఒక గొప్ప వింత పుట్టించి ఆ మాటలు చెప్పుతుండగానే భూమి తన నోరు తెరిచి కోరాహు కుటుంబీకులను వారి సంబంధులందరినీ కూడా ఏం చేసిందంట? భూమి నోరు తెరిచి మృంగివేశను అన్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది. భూమి నోరు తెరిచి మృంగివేయడం ఎప్పుడన్నా మీరు చూసారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. భూమి నోరు తెరిచి వారిని మాత్రమే మింగివేసిందంటే మీకు అర్థం కావాలి, అక్కడ దేవుని నిర్లక్ష్యం చేసిన, దేవుడు నియమించిన సేవకులను నిర్లక్ష్యం చేసిన అక్కడ ఎంత గొప్ప ప్రతిదండన దేవుడు విధిస్తున్నాడో, ఎంత శిక్ష విధిస్తున్నాడో మీకు అర్థం కావాలి. అమ్మ, అర్థమైందా? కాబట్టి ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్తున్న మాట, ఆయనను అలక్ష్యం చేసిన దేవుడు విధించే శిక్ష ఎంత భయంకరంగా ఉందో మీరు ఆలోచించండి. భూమి నోరు తెరిచి ప్రాణములతో వారిని పాతాళంలోనికి మింగివేసింది అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. కిందికి వచ్చేసరికి ఎవరైతే మోషేకి ఇంకా విరోధంగా తిరుగుబాటు చేశారో వాళ్ళందరూ 250 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధూపార్తులను పట్టుకొని యెహోవా మందిరంలోనికి వస్తున్నారు, దేవుని మందిరం దగ్గరికి వస్తున్నారు. దేవుని కోపము రగులుకొని 250 మందిని ఆకాశము నుండి అగ్నిని దేవుడు పంపించి అందరినీ కూడా కాల్చివేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇది చూసి బుద్ధి తెచ్చుకోవాలి కదా ఇశ్రాయేలీలందరూ ఇది చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. కోరాహును వాని సంబంధికులందరినీ, వారి కుటుంబంలో ఉన్న వారందరినీ భూమి నోరు తెరిచి మింగివేసింది. వెంటనే దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని సన్నిధికి ధూపార్తులను తీసుకొని వచ్చినటువంటి 250 మంది సేవకులను కూడా ఏం చేసింది? ఇప్పుడు దేవుడు అగ్ని చేత కాల్చివేశాడు. ఇది చూసుకొని అయినా సరే దేవుని ఎదురు భయభక్తులు కలిగి ఉండాలి కదా, భయం పడాలి కదా, దేవునికి భయపడాలి కదా, దేవుని మాట వినాలి కదా. ఇది చూసినా కానీ దేవునికి భయపడకుండా, దేవుని మాట వినకుండా వారు నిర్లక్ష్యం చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు తెల్లారు లేచిగా మోషే దగ్గరకు వచ్చి వీళ్ళు ఇక నుండి మరలా మేము మిమ్మల్ని ఏమి అనము, నీ మీద విరోధంగా మాట్లాడము, దేవుడి మాట వింటాము, నీ మాట వింటామని చెప్పాల్సినటువంటి ఇశ్రాయేలీయులు ఏమంటారు తెలుసా? మీరు అన్యాయంగా దేవుని ప్రజలను చంపేశారు. చంపింది ఎవరు అక్కడ? దేవుడైతే ఇప్పుడు ఎవరిని అంటున్నారు? మరలొచ్చి మరలా మోషే మీద, అహరోను మీద మరలా
విరోధంగా మాట్లాడుతున్నారు. దేవునికి ఎంత కోపం వచ్చిందంటేగా వెంటనే మరలా ఇశ్రాయేలులకు తెగుళ్ళు పంపించాడు. తెగుళ్ళు పంపిస్తే ఆ తెగులు చేత మనుషులందరూ చచ్చిపోతూనే ఉన్నారండి. ఇక పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. మరలా వారి కొరకు మరలా వీళ్ళు ప్రార్థన చేసి ప్రాయశ్చిత్తం చేసి మరలా చనిపోయిన వారికి బ్రతుకున్న వారికి మధ్య వీళ్ళు ప్రాయశ్చిత్తము చేస్తేనే ఆ తెగులు ఆగిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? నిర్లక్ష్యముతో నిత్య నరకమా అన్న సందర్భంలో ఒకే ఒక సందర్భం ఆలోచించినాము. ఆ సందర్భం ఏంటిదంటే, అన్ని సందర్భాలు చెప్దాం అనుకున్నా కానీ ఒకే సందర్భంతో సమయం అయిపోయింది. ఇంకా 4 లేదా 5 సందర్భాలు ఉన్నాయి. వచ్చే వారం దానికోసం ధ్యానిద్దాం. ఒకటే విషయం తెలుసుకున్నాం, ఏంటిదంటే దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తే ఏం జరుగుతుందని తెలుసుకున్నాము. భయంకరమైన శిక్ష ఈ భూమి మీద ఉంటుంది. చనిపోయిన తరువాత అత్యంత భయంకరమైన నరక శిక్ష కూడా మన కొరకు ఎదురు చూస్తుంది అని తెలుసుకున్నాం. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన వారెవరు కూడా పరలోకములో అడుగు కూడా పెట్టరు అన్న సందర్భాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఆలోచించాం. దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే మన పరిస్థితి కూడా అంతే. ఏ విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు? అన్ని విషయాలలో కూడా మనము దేవుణ్ణి నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. అంతేగాని తెగించి ఏం కాదులే, ఎవరేమంటారులే, ఏం కాదులే, ఎప్పుడు పోతే ఏమవుతుంది, ఏం చేస్తే ఏమవుతుందని ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేశారనుకోండి, ఒకనాడు దేవుడు వారిని ఒప్పుకోలేదు, మనల్ని కూడా ఒప్పుకోలేదు. నిన్న నేడు నిరంతరం ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. మారనివాడు, మార్పు లేనివాడు. అర్థమైందా? ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు, ఆయన మారడు. అందరి ఎడల ఆయన అలానే ఉంటాడు. కానీ ఇప్పుడు ఎందుకు, ఒకప్పుడు వెంటనే శిక్షించిన దేవుడు ఇప్పుడు వెంటనే ఎందుకు శిక్షించట్లేదంటే, యేసుక్రీస్తు వలన మన ఎడల దీర్ఘశాంతము వహిస్తున్నాడు. అర్థమైందా? దేవుడు మన ఎడల ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. అంతేగాని మరొకటి కాదు. మనం ఏమనుకుంటాం, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా వెంటనే రాకపోవడం చూసి మనం ఏం చేస్తాం, ఎన్ని తప్పులు చేసినా ఏం జరగట్లేదు కదా, ఏం కావడం లేదు కదా అని మనం ఏం చేస్తున్నాము, భయమును విడిచిపెట్టి హృదయపూర్వకంగా విచ్చలవిడిగా పాపం చేస్తున్నాము. మనుషులు చూస్తలేరు అనుకుంటున్నారేమో కానీ దేవుడు అందరిని చూస్తున్నాడు, అందరినీ గమనిస్తున్నాడు. నీ పాపానికి శిక్ష ఆల్రెడీ సిద్ధం అవుతూనే ఉంది. ఆయన ఆల్రెడీ త్వరగా వచ్చుచున్నాను. ఎవని క్రియలకు తగిన శిక్ష, ఎవని క్రియలకు తగిన జీతము నా యొద్ద ఆల్రెడీ సిద్ధం చేయబడి ఆల్రెడీ ఉంది అన్నాడు. ఆల్రెడీ సిద్ధం చేయబడి ఉంది. వానికి ఇవ్వడం కొరకే వస్తున్నాను అన్నమాట అన్నాడు. ఎందుకు వస్తున్నాడంటే, ప్రభు ఎవని క్రియలకు తగిన శిక్ష వానికి ఇవ్వడానికి నేను వస్తున్నాను, ఎవని క్రియలకు తగిన ప్రతిఫలం వానికి ఇవ్వడానికి వస్తున్నాను అన్నమాట దేవుడు చెప్పిన తర్వాత కూడా మనం ఒకవేళ దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినా, దేవుని మాటలు నిర్లక్ష్యం చేసినా, మనము మాత్రము శిక్ష నుండి తప్పించుకోలేము, పరలోకాన్ని మనం పొందుకోలేము, నరక శిక్షను మనము తప్పించుకోలేము. ఎంత భయంకరమైన శిక్ష అంటే, అందరికంటే మరీ కఠినమైన నరక శిక్షను పొందుకుంటాము. అది తప్పించుకోవాలంటే ఒకే ఒక ఆప్షన్, పొరపాటున తప్పు చేశాను తండ్రి, తెలియక తప్పు చేశాను తండ్రి, ఇంతవరకు నాకు తెలియక అనేకమైన విషయాల్లో నేను నిర్లక్ష్యం చేశాను, దయచేసి నన్ను క్షమించండి. ఇక నుండి నువ్వు ఏది చెప్పినా అది నేను వింటాను, అలా బ్రతుకుతాను, తెలియకపోతే నేర్చుకుంటున్న ప్రకారం నేను ఏదైతే వింటున్నానో ఆ విషయాల్లో నన్ను నేను సరి చేసుకుంటాను,
నన్ను క్షమించు తండ్రి అని మనల్ని మనము ఏం చేయాలంట? సరిచేసుకోవాలి. మన పాపముల విషయమై మనము ఏం చేయాలంట? పశ్చాత్తాపపడి దేవుణ్ణి క్షమాపణ కోరాలి. అప్పుడు దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? క్షమించుటకు ఆయన సిద్ధ మనసు గలవాడు గనక. విన్న మాటలను బట్టి ఇంతకాలం మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేసామేమో, ఇక నుండి నేను ఏ విషయంలో కూడా నిన్ను నిర్లక్ష్యం చేయను తండ్రి, నీ మాటను నేను నిర్లక్ష్యం చేయను. ఒకవేళ నీ మాటను పాటించే క్రమంలో నేను చచ్చిపోయినా సరే కానీ నీ మాటను మాత్రం నేను నిర్లక్ష్యం చేయనని ఒక్క తీర్మానం తీసుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మన యందు ఆనందిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇచ్చిన మాట దేవుడు దీవించుగాక. ఆమేన్.